గ్రూప్లో ఉన్న వారికి, యూట్యూబ్ చూస్తున్న వారికి అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి చిన్న వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ వాక్య భాగం ద్వారా నీ ప్రజలను బలపరిచి దర్శించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగో అనేటువంటి పదాన్ని ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయాలలో భక్తుడైనటువంటి యోహాను వ్రాస్తూ ఉన్నాడు. మరి ఆ కాలంలో కూడా ప్రజలు ఎలా ఉన్నారంటే, విని విననట్టు, పట్టి పట్టనట్లుగా ఉన్నటువంటి ఆ ప్రజల్ని కానీ, ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన్ని ఇదిగో అనే పదంతో మేలుకొలుపుతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవి నూతనమైనవిగా చేస్తూ ఉంటాడు. మరి నూతన సంవత్సరం కాబట్టి ఈ పదము తీసుకొని చెప్పాలి. కానీ మరి అక్కడ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం కావచ్చు, ఏదో మరి రకరకాలైన విషయాలు ఆత్మల యోహాను గ్రహిస్తూ రాసినటువంటి మాట. కానీ మరి మాట ఏదైనా నువ్వు తీసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. మరి దేవుడు నీ స్థితిగతులన్నీ కూడా ఆయన నూతన పరచునుగాక. కాబట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. సమస్తము అంటే క్రీస్తులో అన్నీ కూడా క్రొత్త వాయును అని 2 కొరింథీ పత్రిక ఇదిగో క్రొత్త వాయును అంటాడు. అక్కడ కూడా ఇదిగో అనే పదం రాస్తూ ఉంటాడు. కారణం ఏంటి అంటే, పాత వాటినే తలంచుకుంటావు, పాత వాటి గురించి ఆలోచిస్తూ పాత అనుభవాలనే నెమరు వేసుకోవడం కాదు, కానీ దేవుడు నీకు ఒక క్రొత్త అనుభవాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. క్రొత్త కృపని దేవుడు నీకు నీ జీవితంలో కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆశీర్వాదాలు నీ జీవితంలో నూతన పరచబడబోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి గొప్ప అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. సమస్త పరిస్థితులను కూడా దేవుడు నూతన పరచబోతూ ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరి అదేవిధంగా మనము రేపు అంటే డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 8 గంటల నుండి ఇక్కడ మనము ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కేవలం 1 గంట సమయం మాత్రమే జరుగుతుంది. తర్వాత మనము మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి దైవ సేవకులు, మరి ఎవరైతే దేవుడు మీకు ఇచ్చారో ఆత్మీయ తండ్రిగా, మరి వారి దగ్గరికి వెళ్ళి మీరు హోల్ నైట్ ప్రేయర్లో పాల్గొనవచ్చు. మరి స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ హోసన్న మందిరానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి 1 గంట సమయం మనం పెట్టుకుందాము. చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, మరి ముఖ్యంగా వాళ్ళు అర్ధరాత్రి దాకా కూర్చోలేరని, మరి విసుక్కుంటా కూర్చున్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి హృదయపూర్వకంగా కొంచెం సేపు చేసుకున్నా చాలు అని పిల్లల గురించి, పసిబిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతసేపు ఉండలేరని 1 గంట పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఎల్లుండి అంటే జనవరి 1వ తేదీ 2025 సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా మనము ప్రతి సంవత్సరం కూడా ఈవినింగ్ సర్వీసే పెట్టుకుంటూ ఉంటాము. ఉదయం పూట మరి హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి మరి నిద్రా భారంతో, చాలా పనుల భారంతో ఉంటారు. కాబట్టి ఈవినింగ్ టైము ప్లెజెంట్గా అంటే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ మనం 5 to 6:30 అంటే 5 గంటల నుండి సాయంత్రం పూట 6:30 గంటల వరకు సరిగ్గా ఈ కూడిక జరిగింది. మరి కూడికలు మనం అందరం కూడా పాల్గొందాం. క్యాండిల్ సర్వీస్ మనము 1వ తారీఖే చేస్తాం మన ప్రేమ సహవాసంలో. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మరి తప్పకుండా అందరూ కూడా మరి మీరు సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. నూతన సంవత్సరం కాబట్టి మీరు మందిరానికి, మన సన్నిధికి వస్తూ మీకు ఉన్నది దేవుని సన్నిధిలో అర్పించడానికి కానివ్వండి, దేవుని సన్నిధిలో ఇవ్వటానికి కానివ్వండి, ఇంకను దేవునికి అని మీరు సంవత్సరం అంతా కూడా ఎప్పుడు మీరు మిమ్మల్ని నేను మిమ్మల్ని కానీ అడిగి ఉండలేదు. కాబట్టి దేవునికి ఏది ఇచ్చినా కూడా మనము చక్కగా మరి మంచిగా పలహారాలు కానివ్వండి, ఏదైనా కానీ ఏం తీసుకొచ్చినా కూడా సంతోషమే, తీసుకురాకపోయినా కానీ మీరు వస్తే సంతోషం. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఏక మనసుతో గడుపుదాం. ఆయన సన్నిధిలో మనమందరం కూడా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మరి స్తుతిద్దాం. ప్రభు మన జీవితాల్లో ఉండాలని. పాత సంవత్సరం గతించిపోతూ ఉంది. ఇంకా కేవలం మన మధ్యలో కొన్ని గంటలు ఒక రోజు ఉంది అంతే. కాబట్టి ఈ యొక్క పాత సంవత్సరంలో దేవుడు చేసిన మేలుల్ని సాక్ష్యంగా చెప్దాం. ఆయన సన్నిధిలో మనము ఆయన కృతజ్ఞతగా ఆయన ఉపకారాలని మనము తలపోసుకుందాం. ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఏకీభవిద్దాం. ఎవరమైనా కానీ, ఏ సంఘస్థులైనా మరి అందరం కూడా మనం ప్రభు బిడ్డలమే. కాబట్టి పసిపిల్లల వల్ల ఆయన సన్నిధిలో మనం సంతోషిద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.